ఫ్రీ ఇసుకకి సంబంధించి చాలామంది చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత ఇసుక ఫ్రీ ఇసుక చేశారు కాబట్టి గతంలో ఉన్నటువంటి ఇబ్బందులు ఇప్పుడు లేవు, వెంటనే ఇసుక వచ్చేస్తుందని చెప్పి చెప్తున్నారు. స్వయంగా చంద్రబాబు నాయుడు గారే చెప్పారు ఫ్రీ ఇసుక అంటే మేము ఇంటికి తెచ్చిస్తామా అని చెప్పి. అది ఎలక్షన్స్ ముందు చాలా క్లారిటీగా చెప్పాలి. ఫ్రీ ఇసుక అంటే మేము ఇంటికి తెచ్చివ్వము ఫ్రీగా, మీరే వచ్చి తెచ్చుకోవాలి, ఇంత ఖర్చు అవుతుందని ఎలక్షన్స్ ముందు ఎందుకు చెప్పలేకపోయారు? మరి ఎలక్షన్స్ ముందు చెప్తే ఓట్లు పడవు కదా. మరి గెలిచిన తర్వాత ఫ్రీ ఇసుక అని చెప్పి వాళ్ళే ఫ్లెక్సీలు ఏర్పాటు చేసి టన్నుకి ఇంత అని చెప్పి ఫ్లెక్సీలు ఏర్పాటు చేసి డబ్బులు వసూలు చేస్తూ ఉన్నారు. ఒక లారీ ఇసుక తీసుకువెళ్ళాలంటే 2 రోజులు ఎదురు చూస్తూ ఉన్నారు. వాళ్ళ పార్టీకి సంబంధించిన వాళ్ళకేమో క్షణాల్లో లోడు తీసుకెళ్లేటువంటి పరిస్థితి ఉంది. సామాన్యులు ఇసుక కొనాలంటే మాత్రం 2-3 రోజులు ఎదురు చూడాల్సినటువంటి పరిస్థితి ఉంది. గతంలో కంటే ఎక్కువ డబ్బులు పెట్టాల్సినటువంటి పరిస్థితి ఇప్పుడు ఉంది. ఇది స్వయంగా ఆంధ్ర రాష్ట్ర ప్రజలు అనేక మంది తమ ఆవేదనను వెళ్ళగక్కుతున్నటువంటి పరిస్థితి ఉంది. సో ఇలాంటి పరిస్థితుల్లో ఈ ఇసుక ఈ రకంగా మోసం జరుగుతూ ఉన్నటువంటి పరిస్థితుల్లో మరి ఆ ప్రజలంతా కూడా మరి ఇది మంచి ప్రభుత్వము, ఫ్రీ ఇసుక అని చెప్పి డబ్బులు తీసుకున్నారు కాబట్టి ఇది మంచి ప్రభుత్వం అని ప్రజలు చెప్తారా? చెప్పరు కదా. ఆ రకంగా మోసం చేశారు కాబట్టి అది ముంచే ప్రభుత్వమే అవుతుంది, కానీ మంచి ప్రభుత్వం ఎట్లా అవుతుంది? ఇక రైతులకు సంబంధించి గతంలో 2014లో అధికారంలోకి రావడానికి రైతులను వాడుకున్నారు. రుణమాఫీ చేస్తామని చెప్పి అధికారంలోకి వచ్చిన తర్వాత రుణమాఫీ చేయలేదు. సో ఇప్పుడు కూడా అదే రకంగా జగన్మోహన్ రెడ్డి ఇస్తున్నటువంటి రైతులకు భరోసా ఏదైతే ఉందో, రైతు భరోసా 15,000 ఇస్తే నేను 20,000 ఇస్తా అని చెప్పారు మీరు. మరి వచ్చిన తర్వాత మరి రైతులకైనా కనీసం అమలు చేయాలి కదా. మరి దానికి సంబంధించి కూడా ఇంతవరకు అతి లేదు గతి లేదు. రైతులు పంట పండించుకోవాలంటే బయట వడ్డీలకు తెచ్చుకోవాల్సినటువంటి పరిస్థితి, ఎరువులు కొనాలంటే 2-3 రోజులు క్యూ లైన్లో నిలబడాల్సినటువంటి పరిస్థితి, విత్తనాలు కొనాలన్నా అదే పరిస్థితి. సో మరి ఆ రకంగా రైతులను మోసం చేసి మరి రైతులకు ఇవ్వాల్సినటువంటి పెట్టుబడి సాయం కూడా వాళ్ళకి ఇవ్వకుండా మరి మోసం చేసినందుకు మరి రైతులు వచ్చి చెప్పారు ఇక్కడ ఇది మంచి ప్రభుత్వం, మాకు ఇస్తాననేటువంటి డబ్బులు ఇవ్వకుండా ఉన్నందుకు ఇది మంచి ప్రభుత్వం అని రైతులు చెప్పారా? చెప్పరు. ఇది ముంచే ప్రభుత్వం అని అంటారు రైతులు. సో ఈ రకంగా చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయి, అనేక ప్రశ్నలు ఉన్నాయి. మరి వాటికి సమాధానం చెప్పాల్సినటువంటి బాధ్యత ఇప్పుడు ఏర్పడినటువంటి ప్రభుత్వం పైనే ఉంది. ఏదైనా అడిగితేనేమో ఏదైనా ఇలా జరగట్లేదు, చేయట్లేదు కదా, ఈ పథకం అమలు చేయట్లేదు కదా అంటే వాళ్ళ అధికారంలోకి వచ్చిందే మొన్న కదా, ఎట్లా అమలు చేస్తారు అని చెప్పి కొంతమంది చెప్తా ఉన్నారు. మరి 100 రోజుల పాలనకు సంబంధించి మేము అన్నీ అమలు చేసాం, అద్భుతంగా చేసామని చెప్పి వీళ్ళు చెప్తా ఉన్నారు కదా. మరి ఇవన్నీ కనిపెట్టట్లేదు. మరి అద్భుతంగా చేసిన దాంట్లో ఇవన్నీ ఎక్కడున్నాయి? లేవు కదా. మరి అమలు చేయాల్సిన బాధ్యత వాళ్ళదే కదా, వాళ్ళు ఇచ్చినటువంటి హామీ కదా ఇది. మరి అమలు చేయకుండా అద్భుతంగా పాలన చేసాం, ఇది ప్రజలకు మంచి చేసే ప్రభుత్వం అంటే ఎట్లా నమ్ముతారు ప్రజలైనా? మనకు ఒక మీడియా ఉందని చెప్పి, మన పత్రికలు ఉన్నాయని చెప్పి మనం ఇష్టం వచ్చినట్టుగా రాస్తే, ఇష్టం వచ్చినట్టుగా పబ్లిసిటీ చేసుకుంటే క్షేత్రస్థాయిలో ఉండే ప్రజలకు తెలుస్తుంది కదా. ఆ బాధలు అనుభవించే రైతులు కానీ, నిరుద్యోగ వృత్తి రాని నిరుద్యోగులు కానీ, మరి వాలంటీర్ వ్యవస్థలు కానీ, తల్లికి వందన డబ్బులు పడినటువంటి ఆ తల్లులు కానీ, ఆడపిల్లలకు 1500 అన్నప్పుడు ఆడపిల్లలు వాళ్ళు కానీ, ఫ్రీ సిలిండర్ల కోసం ఎదురు చూసినటువంటి వాళ్ళు కానీ, ఫ్రీ బస్ వస్తుందని ఎదురు చూసినటువంటి వాళ్ళు కానీ, వీళ్ళందరికీ అసలు నిజాలు ఏదో తెలుసు కదా. మాకు ఇస్తానంటే హామీలు అమలు చేయకుండా ఈ రకంగా మమ్మల్ని మోసం చేస్తారని చెప్పి వాళ్ళైతే అనుకుంటారు కదా. అవన్నీ మర్చిపోయి అద్భుతంగా పాలన చేస్తాం 100 రోజుల పాలన అంటే మిమ్మల్ని మీరు మోసం చేసుకోవడమే అవుతుంది అది. సరే, ఈ 6 గ్యారెంటీలకు సంబంధించి, పథకాలకు సంబంధించి పక్కన పెడితే, మీరు అధికారంలోకి వచ్చిన తర్వాత విజయవాడకు సంబంధించినటువంటి వరదలు వస్తే కనీసం అక్కడ ఆ ప్రజలను అలర్ట్ చేయడంలో మీరు విఫలమయ్యారు. 20 గంటల ముందే మాకు తెలుసు అని చెప్పి ఒక అధికారి బహిరంగంగా చెప్తా ఉంటే మాకు తెలిసినా కూడా మేము ఏం చేయలేకపోయామని చెప్పి మరి 50 మంది మరణానికి కారణమయ్యారు మీరు. ఏమనంటే మేము అద్భుతంగా పనిచేసాం, జగన్మోహన్ రెడ్డి బురద రాజకీయం చేస్తూ ఉన్నాడు, మేము కింది స్థాయిలో అందరికి అందించే ప్రయత్నం చేస్తామన్నాం అని చెప్పి స్వయంగా చంద్రబాబు నాయుడు గారే చెప్పారు. మళ్ళీ అదే చంద్రబాబు నాయుడు గారు మేము లోపల వరద నీటిలో ఉన్నటువంటి వాళ్ళకి పూర్తి స్థాయిలో సాయం అందించలేకపోయామని ఆయన చెప్తారు. మళ్ళీ వాతావరణం మాకు సహకరించట్లేదని చెప్పి ఆయనే చెప్తారు. సో అన్ని రకాలుగా ఆయనే మాట్లాడినటువంటి పరిస్థితి. ఆ వరదల్లో సామాన్య ప్రజలు కాదు, స్వయంగా చంద్రబాబు నాయుడు కూడా వరద బాధితుడిగా మారినటువంటి పరిస్థితి. సో ఈ రకమైనటువంటి పరిస్థితులు తీసుకొచ్చి విజయవాడంతా కూడా వరదలు మునగడానికి మీ నిర్లక్ష్యమే కారణం. సో దీనికోసం ఇది మంచి ప్రభుత్వం అని చెప్పి ఆ విజయవాడ ప్రాంత ప్రజలు ఏమైనా చెప్తా ఉన్నారా? మాకు వాళ్ళకి వరదలు వస్తాయని తెలిసినా కూడా మాకు చెప్పకుండా మమ్మల్ని 8 ఫీట్ల వరద నీటిలో ఉండేలా చేసినటువంటి చంద్రబాబు నాయుడు గారికి ధన్యవాదాలు, ఇది మంచి ప్రభుత్వం, మాకు మంచి చేసే ప్రభుత్వం అని చెప్పి ఏమన్నా విజయవాడ ప్రాంతాల్లో ఉండేటువంటి ప్రజలు ఏమైనా చెప్పారా? అమరావతి, గుంటూరు, మంగళగిరి ఆ ప్రాంతంలో ఉండేటువంటి ప్రజలు, వరదల్లో ఇబ్బందులు పడేటువంటి ప్రజలు ఏమైనా చెప్పారా మీకు ఇది మంచి ప్రభుత్వం అని, అద్భుతంగా పాలన చేస్తున్నారని ఏమైనా చెప్పారా? మరి ఇదే కాకుండా మీ కుమారుడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు రాసినటువంటి రాజ్యాంగాన్ని కాదని ఆయన సపరేట్గా ఒక రాజ్యాంగాన్ని రాసుకున్నారు, రెడ్ బుక్ రాజ్యాంగం అని చెప్పి. ఈ రెడ్ బుక్ రాజ్యాంగం పేరుతో రాష్ట్రంలో
మీకు నచ్చని వాళ్ళు ఎవరుంటే వాళ్ళపైన కక్ష సాధింపులు చేపట్టడం, అది ప్రజలు ఎవరైనా మిమ్మల్ని ప్రశ్నిస్తే వాళ్ళ మీద కేసులు పెట్టడం, మీకు నచ్చని బిల్డింగ్లు ఉంటే బిల్డింగ్లు కూల్చేయడం, వీటికి ఈ రెడ్ బుక్ రాజ్యాంగాన్ని వాడుతున్నారు. కానీ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి నేరాలు కానీ, ఘోరాలు కానీ, అఘాయిత్యాలు కానీ వీటిని కంట్రోల్ చేసేటువంటి బాధ్యత మీరు తీసుకోవట్లేదు. వాటి మీద మాత్రం దృష్టి పెట్టట్లే. ఎంతసేపు ఉన్న ఈ రెడ్ బుక్ రాజ్యాంగం అమలు చేసే దాని మీదనే ఎక్కువ ఫోకస్ చేసినట్టుగా కనిపిస్తుంది. సో ఈ రకంగా రెడ్ బుక్ రాజ్యాంగాన్ని అమలు చేస్తున్నందుకు మాకు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి రాజ్యాంగం కాకుండా కొత్తగా ఈ రెడ్ బుక్ రాజ్యాంగం తెచ్చారు కాబట్టి ఇది ప్రజలకు మంచి చేసే ప్రభుత్వం ఇది అని చెప్పి, మరి దానివల్ల రెడ్ బుక్ రాజ్యాంగం వల్ల ఎవరైతే ఇబ్బందులు పడ్డారో వాళ్ళంతా వచ్చి ఏమైనా చెప్పారా? అద్భుతంగా ఉంది పాలన, ఇది ప్రజలకు మంచి చేసే పాలన ఏమైనా చెప్పారా వాళ్ళు? ఏ రకంగా మంచి ప్రభుత్వం అవుతుంది? సో మరి 100 రోజుల పాలనకు సంబంధించి కానీ, వరదలకు సంబంధించి కానీ, మీరు ఇస్తున్నటువంటి హామీలు అమలు చేయకపోయే విషయానికి సంబంధించి కానీ వీటన్నిటి మీద చర్చ జరగకూడదు ఈ 100 రోజుల సందర్భంగా అని చెప్పి కోట్లాది మంది ఆరాధ్య దైవమైనటువంటి పవిత్ర పుణ్యక్షేత్రమైనటువంటి తిరుపతి దేవస్థానానికి సంబంధించి కూడా రాజకీయం చేస్తారు. ఇది ప్రపంచవ్యాప్తంగా చర్చకు దారితీసింది. డైవర్ట్ పాలిటిక్స్లో భాగంగా ఈ టాపిక్ అంతకు డైవర్ట్ చేసి దీనిపైకి రాజకీయంగా లబ్ధి పొందాలనుకునేటువంటి ప్రయత్నం. ఒకవేళ మీరు చెప్పిందే నిజమైతే కనుక మరి సిబిఐ విచారణ జరిపించి ఈ రకంగా గతంలో వాళ్ళు తప్పులు చేశారని చెప్పి మీరు విచారణ జరిపించిన తర్వాత మీ చిత్తశుద్ధిని నిరూపించుకుంటే కనుక ఈ 100 రోజుల పాలన అద్భుతంగా చేశారు. మీరు పథకాలు అమలు చేయకపోయినా పర్వాలేదు. గతంలో ఈ కోట్లాది మంది ఆరాధ్య దైవం అనేటువంటి ఈ తిరుమతి దేవస్థానానికి సంబంధించినటువంటి పవిత్రతకు సంబంధించి మరి చంద్రబాబు నాయుడు ఈ సనాతన ధర్మాన్ని కాపాడేటువంటి ఒక మహత్తరమైనటువంటి పని చేస్తూ ఉన్నారని చెప్పి మరి ప్రపంచవ్యాప్తంగా ప్రజలు మిమ్మల్ని కొనియాడతారు. కానీ అది చెయ్యరు. అది చేస్తే మీది మంచి ప్రభుత్వం అవుతుంది. నిజాలేంటో నిగ్గు తెలిస్తే అది మంచి ప్రభుత్వం అవుతుంది. చెయ్యకపోతే మీది ముంచే ప్రభుత్వమే అవుతుంది. సో ఈ రకంగా అడుగుతూ పోతే చాలా ఉన్నాయి ఈ 100 రోజుల పాలనకు సంబంధించే. సరే 100 రోజులు అయిన తర్వాతనైనా ఇక మీదటనైనా వాళ్ళు ఇచ్చినటువంటి హామీలకు సంబంధించి అమలు చేస్తారేమో, ఏదైనా శుభవార్త చెప్తారేమో అని చెప్పి ప్రతి ఒక్కరు కూడా ఎదురు చూస్తున్నటువంటి పరిస్థితుల్లో మీ మాటలు వాళ్ళని భయపెడుతున్నాయి. మీరేమో ఎన్నికలకు ముందు సూపర్ 6 అమలు చేస్తా అని చెప్పి ఇప్పుడు సూపర్ 6 అంటేనే భయం వేస్తుందని మీరు ఏదైతే చెప్తున్నారో దాని మీద రోజు రోజుకి వాళ్ళకు ఆశలు సన్నగిల్లుతున్నటువంటి పరిస్థితి ఉంది. కనీసం ఇప్పటి నుంచి అయినా ఇంకా మీకు చాలా టైం ఉంది కాబట్టి మీరు ఇచ్చినటువంటి హామీలకు సంబంధించి ఒక ప్రకటన చేయండి. ఈ పలానా పథకం పలానా సంవత్సరంలో పలానా నెలలో దీన్ని ప్రకటిస్తాం, దీన్ని అమలు చేస్తాం అని చెప్పి ప్రజలకు చెప్పే ప్రయత్నం చేయండి. కనీసం అప్పుడైనా ఇది అమలు అవుతుందిలే అని చెప్పి ప్రజలు అప్పటి వరకు దాని గురించి ఆలోచన చేయరు. మీ మీద వ్యతిరేకత కూడా ఉండదు. అది చేయకుండా వచ్చే ఎన్నికల వరకు ఇంకా జగన్మోహన్ రెడ్డి కారణమే ఈ పథకం అమలు చేయకపోవడానికి, సో ఈ చెట్టు ఇరగడానికి జగన్మోహన్ రెడ్డి కారణమే, ఈ ఎండల వర్షం పడడానికి జగన్మోహన్ రెడ్డి కారణమే, నాకు ఆకలి కాకపోవడానికి జగన్మోహన్ రెడ్డి కారణమే, ఇట్లా ప్రతిదీ కూడా ఇంకా జగన్మోహన్ రెడ్డి కారణం, వైసీపీ తప్పులు అంటే సరే వైసీపీ తప్పు చేసిందో జగన్మోహన్ రెడ్డి తప్పు చేశాడో మరి ప్రజలైతే మిమ్మల్ని మంచి మెజారిటీతో ఎక్కువ సీట్లతో గెలిపించారు కాబట్టి మీరు ఇచ్చినటువంటి హామీలు ఏవైతున్నా వాటిని నమ్మి కాబట్టి వాటిని అమలు చేయాల్సినటువంటి బాధ్యత ముమ్మాటికి మీపైనే ఉంటుంది. ఈ అమలు చేస్తేనే ఇది మంచి ప్రభుత్వం అవుతుంది. కానీ మీరు అమలు చేయకుండా ఉంటే ఇది ముంచే ప్రభుత్వం అని చెప్పి ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి ప్రజలు ప్రతి ఒక్కరు కూడా ఈ రకంగానే మాట్లాడతారు. ముంచే ప్రభుత్వం అని అంటారు. మళ్ళీ మీకు భవిష్యత్తులో మీకు ఓట్లు కూడా వేయనటువంటి పరిస్థితి ఉంటుంది. సో ఇది 100 రోజుల పాలనకు సంబంధించి ఇది చంద్రబాబు నాయుడు గారి మీద కోపమో జగన్మోహన్ రెడ్డి గారి మీద ప్రేమతోనూ కాదు. ఈ నేను చెప్పిన దాంట్లో నిజం ఉందా లేదా మీ గుండెల మీద చెయ్యి వేసుకొని ఈ వీడియోకి సంబంధించి నేను చెప్పిన దాంట్లో కరెక్ట్ ఉందనుకుంటే కనుక కింద మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్ యూ.